నమస్కారం అండి. నమస్తే. మీ పేరు? డాక్టర్ తిరుమల శెట్టి. రీసెంట్గా మహబూబాబాద్లో వరకట్న వేధింపుల మీద ఒక కేసు నమోదైంది. అంటే ఆ అమ్మాయి నన్ను ఇట్లా వరకట్న వేధింపులు చేస్తున్నారు, నన్ను కొడుతున్నారు, నన్ను హింసిస్తున్నారు అని చెప్పి తండ్రికి చెప్తే ఈ అమ్మాయి వాళ్ళ మామ అల్లుడు ఇద్దరు, అంటే ఆమె భర్త ఇద్దరూ కలిసి వాళ్ళ మామని హత్య చేసిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. కొట్టి మరీ చంపారు. ఏమంటారు ఈ సిచ్యువేషన్? ఎవరు కొట్టి చంపారు? అమ్మాయిని చంపారా? ఎవరని చంపారు? అమ్మాయిని కాదు, అమ్మాయి ఇట్లా కాపాడటానికి వచ్చిన అమ్మాయి తండ్రిని చంపేశారు. ఈ జనరేషన్లో ఇంకా వరకట్న వేధింపులు కూడా జరుగుతున్నాయా? ఇటువంటి వాళ్ళకి పిల్లల్ని భలే నమ్మిస్తారాయా? మంచోడు, కాస్త కోస్త ఉద్యోగస్తుడు, ఎంతో ఎంతో చూసుకుంటాడు, ఇవ్వండిరా బాబు, ప్రాపర్టీ బ్యాక్గ్రౌండ్ ఏం లేదంటే ఎవడెవడో. ఎందుకంటే ప్రాపర్టీ బ్యాక్గ్రౌండ్ ఉంటే ఎట్టండే జరుగుతాయి. వరకట్నాలంటూ లరకట్నాలంటూ నీ కూతుర్ని వరకట్నం కింద చంపినోడు, ఇప్పుడు నీ కూతుర్ని వరకట్నంతో హింసించినోడు, నిన్ను చంపిన మర్డర్ కేసు బయటకు రాలేడా? వస్తాడు. ఆస్తులంటూ అంతస్తులంటూ ఉద్యోగాలంటూ లక్షల శాలరీలంటూ ఆశలకు పోయి అమ్మాయిల జీవితాలు, అమాయకులైనటువంటి అమ్మాయిల జీవితాలు, ఇటువంటి అసువులు బాసిన జీవితాలు చేస్తున్నారనమాట. అమ్మాయి అలాగే ఉండిపోయింది. తండ్రి వెళ్ళిపోయాడు చూడు. అంటే మాట్లాడడానికి వెళ్తే చంపేస్తారా? తండ్రిగా వచ్చి మాట్లాడొద్దా? తప్పేంటి, ఏం జరుగుతుంది ఏంటి అని అడిగే హక్కు తండ్రికి లేదా? ఆ మాత్రం మరి పిల్లనిచ్చి కట్నాలు ఇచ్చి, కోట్లు కట్నాలు ఇచ్చి, పిల్లనిచ్చి, మీరు అడిగినంత బంగారాలు ఇచ్చి అన్నీ ఇచ్చి పెళ్లి చేసిన తండ్రిగా వచ్చి అసలు ఏం జరుగుతుందో ఏంటో కనుక్కుందామని వచ్చి మాట్లాడతారు. మాట్లాడినంత మాత్రమే అమ్మాయిని కొట్టి, అడగడానికి వచ్చిన అమ్మాయి నాన్నని కొట్టి, మీరేమన్నా మనుషులా, లేకపోతే ఇంకేమన్నా రాక్షసులా, లేకపోతే ఇంకేమన్నా? అమ్మాయిని చంపేసే ప్రయత్నం జరుగుతున్న టైంలో, కాపాడుకునే ప్రయత్నంలో వచ్చిన టైంలో కొట్టుకునే టైంలో నాన్నగారు చనిపోవడం జరిగింది. మరి తండ్రి వెళ్తాడు, కూతురుని చంపుతుండండి చూస్తూ ఊరుకుంటాడా? అదే కన్నబిడ్డని అత్తమామలు చంపుతుండండి చూస్తూ ఊరుకోలేడు కదా. అది కన్న పేగు, పెంచుకున్న ప్రేమ, దాని మీద అడ్డం వెళ్తాడు, మాట్లాడతాడు, ఫైట్ చేస్తాడు. అది మాట్లాడాలి, మాటల వరకే ఉండాలి. అంతేగాని ఇలా కొట్టడం ఏంది, చంపడం ఏంది? అంటే అమ్మాయిని కొట్టి, అమ్మాయిని తరపున వచ్చిన మనుషులను కొట్టి, బంధువులను కొట్టి, మీరు ఏమన్నా రౌడీలు అనుకుంటున్నారా, లేకపోతే మనుషులు అనుకుంటున్నారా? అలానే కట్నాల గురించి అమ్మాయిలు హింసలు పెడతానంటారా? అవలేగలరా? ఎవరైనా ఇప్పుడు ఈ జనరేషన్లో అలా జరుగుతుంది? అసలు పిల్లల్నే ఇవ్వడం కష్టం. ఆ ఇచ్చే అమ్మాయిలు ఏంటంటే ఇటువంటి మృగాలకి, ఇటువంటి పశువులకి, ఇటువంటి వరకట్నపు పిచాచాలకి ఇచ్చి చేసి వీళ్ళు బలి పశువులు అవుతున్నారనమాట. ఇద్దరు మగవాళ్ళు ఒక అమ్మాయిని, ఒక లేడీ కలిసి, ముగ్గురు కలిసి ఒక అమ్మాయిని చంపే ప్రయత్నం చేశారంటే వాళ్ళని మనుషులు అనొచ్చు. అదే చదువుతున్నాను కదా. ఈ జనరేషన్లో అసలు పెళ్ళిళ్ళు అవ్వడమే చాలా తక్కువ, అమ్మాయిలు ఇవ్వడమే చాలా ఎక్కువ. అమ్మాయిలను ఇవ్వండిరా బాబు అని అమ్మాయిలు అమ్మా నాన్నలు అడుగుతుండండి. వీళ్ళకున్న కోరికలకి, ఆశలకి ఇట్లా తగలబడుతున్నారు. పెళ్ళిళ్ళు కాకుండా ఒక్కొక్కరికి 35 ఏళ్ళు 40 ఏళ్ళు ఇళ్లలో ఉండిపోతున్నారు. అటువంటిది ఎక్కడో దొరికిన అమ్మాయిని చక్కగా చూసుకొని హ్యాపీగా లైఫ్ లీడ్ చేసుకోకుండా కట్నాలంటూ, కానుకలంటూ ఇట్లా అమ్మాయిని చంపడానికి ట్రై చేయడం ఏంటి? అరే, కట్టుకున్న భార్యను ఎవరైనా చంపుతాడా? ఇంటి కోడలను ఎవరైనా చంపుతారా? ఆ అమ్మాయి రేపటి రోజున మీ ఇంటికి ఎంతటి కల్పవృక్షాన్ని ఇస్తుంది, ఎంతటి ఇంటికి వంశవృక్షాన్ని ఇస్తుంది. ఇవన్నీ విడిచి అమ్మాయిని చంపడానికి చేతులు ఎట్లా వచ్చాయి? అలా వాళ్ళ నాన్నని మాట్లాడటానికి వచ్చిన వాళ్ళ నాన్నని చంపడానికి చేతులు ఎలా వచ్చాయి? అంటే అసలు వరకట్నం తీసుకోవడమే చట్టరీత్యా నేరం. తీసుకొని మళ్ళీ ఇంకా ఎక్స్ట్రా కావాలి అని చెప్పి ఆ అమ్మాయిని హింసించడంలో ఎంతవరకు కరెక్ట్ అంటారు? అసలు పిల్లల్ని ఇవ్వట్లేదు, వరకట్నం దాకా పోయారు. ఆడపిల్లని అడుగుతుంటేనే ఆశలకి, ఆర్పాటాలకు పోయి పిల్లల్ని ఇవ్వట్లా. అటువంటిది ఎక్కడో దొరికిన అమ్మాయిని ఆణిముత్యంలా చూసుకోకుండా ఇట్లా చంపుతారా? ఇట్లా చంపడానికి ట్రై చేస్తారా? ఇది ఎంతవరకు కరెక్టు? వాళ్ళు అసలు మనుషులా, లేకపోతే మనుషుల రూపంలో ఉన్న మృగాలా, లేకపోతే ఇంకేమైనా అని నాకు అర్థం కావటం లేదు. అమ్మాయి చెప్పే వీడియోలో ఏముందంటే, అమ్మాయి ఇంట్లో పారిపోవడానికి వెళ్ళి బెడ్రూమ్లో డోర్ పెట్టుకుంటే బరుగు తెచ్చి డోర్ పగల కొట్టారు. అంత మూర్ఖత్వమా? అంతా ఇదా? అమ్మాయి అరిస్తే పక్కన వాళ్ళు ఎవరు పట్టించుకోలేదా? ఆ అమ్మాయి అరుపులు ఎవరికి వినపడలేదా? ఒక ఆడపిల్ల ఆక్రందనలు ఎవరికి వినపడలేదా? ఇరుగు పరుగులైనా కనీసం పోలీస్ స్టేషన్లోనైనా కంప్లైంట్ ఇస్తారే. ఏమండి, మా ఇంట్లో గొడవ జరుగుతుందండి, మా పక్కన గొడవ జరుగుతుందండి, మా పైన గొడవ జరుగుతుందండి, అమ్మాయి అరుపులు వినపడుతున్నాయండి అని పోలీసులకైనా 100 డైల్ కొట్టిన ఆ జిల్లా పోలీసులు వస్తారే. ఇంత అమాయకంగా ఇరుగు పొరుగులు ఎలా ఉన్నారు? ఆ అమ్మాయి అంత భయపడి, ఇది మాత్రం అసలు మామూలు క్రైమ్ కాదు. ఇది ఎంత టార్చర్ పెట్టారండి ఆ అమ్మాయిని. అంత టార్చర్లో కూడా అమ్మాయి వాళ్ళ నాన్నకి ఫోన్ చేసి పిలిపించుకుందంటే వాళ్ళ నాన్న కూడా ఒక్కడే రాకూడదులే, ఇంకా కాస్తంతా ఎవరినైనా బంధువులను తీసుకొని రావాల్సింది. ఇక్కడ కామారెడ్డిలో కూడా అటువంటిది ఒక మర్డర్ జరిగింది.
చిన్న అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు, 30 ఏళ్ళు 32 ఏళ్ళు ఉన్నాయి వాడికి. అక్రమ సంబంధం ఇల్లీగల్ కాంటాక్ట్ పెట్టుకొని వేరే మహిళతోటి ఈ అమ్మాయిని పైకి తీసుకెళ్ళి నెట్టేసాడు కిందకి. మేడం ఇంకోటి ఏంటంటే నార్మల్ పర్సన్స్కి ఇవి మామూలుగా జరుగుతుంటాయి, కానీ చనిపోయిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆయన మాజీ ఎంపీపీ, పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ కూడా ఉన్నారు. అంత బ్యాక్గ్రౌండ్ ఉన్న వ్యక్తి కూడా అంటే ఇది జరిగి 3 రోజులైనా కానీ అటు గవర్నమెంట్ కానీ ఇటు మీడియా కానీ ఎవరు ఏం స్పందించట్లేదు, మాట్లాడట్లేదు. ఏముందని స్పందించడానికి, అది అతని ఫ్యామిలీ విషయం. ఇది రాజకీయ విషయం అయితే పట్టించుకుంటారు ఎవరైనా, కానీ ఫ్యామిలీ విషయం అయినా కానీ పట్టించుకోవాలి. పోలీసులు స్పందించట్లేదు అంటే అవతల వాళ్ళు పోలీసుల్ని ఎంతవరకు మభ్యపెట్టారనేది చూసుకోవాలి. ఆ చంపిన వాళ్ళు ఒకటి, రాజకీయ నాయకులు స్పందించట్లేదు అంటే వాళ్ళకి రాజకీయ పలుకుబడి ఎంతవరకు ఉందనేది ఒకటి చూసుకోవాలి. ఇవేమీ లేకుండా స్పందించట్లేదు అంటే ఎవరు స్పందిస్తారు? లేడీ సంఘాలు అనేవి ఎలాంటి టైంలో రెస్పాండ్ మహిళా సంఘాలు అనేవి ఎత్తుతాయి, ఆ విషయాలన్నీ బయటికి రావాలి కదా. ఇప్పుడు సోషల్ మీడియా ద్వారా బయటకు వస్తే దాన్ని బట్టి అన్నీ ఎత్తుతాయి. కానీ ఇది మాత్రం చాలా దారుణం. ఇప్పుడు జరుగుతున్న జనరేషన్లో, ఇప్పుడు జరుగుతున్నటువంటి సిచ్యువేషన్లో అమ్మాయిలను అయితే ఇవ్వట్లేదు. ఇచ్చినా కానీ కట్నాలు ఇచ్చి కానుకలు ఇచ్చి పెళ్ళిళ్ళు చేస్తే ఇట్లా చంపేస్తున్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్? మొన్న కూడా ఒక అమ్మాయిని అట్లాగే చంపారు. మొన్న కూడా ఏదో కట్నం కావాలని చంపేశారంట. అమ్మాయి చనిపోయింది, ఆ క్రైమ్లో అమ్మాయి చనిపోయింది, ఈ క్రైమ్లో అమ్మాయి ఫాదర్ చనిపోయాడు. ఒక మాజీ రాజకీయ నాయకుడు అని కూడా లేకుండా చంపారంటే వీళ్ళు ఎంతటి క్రూరమైన మృగాలు, ఎంతటి క్రూరమైన మనుషులు అనేది కూడా కొంచెం వినడానికి, ఈ స్టోరీ గురించి మాట్లాడటానికి కూడా చాలా బాధగా ఉంది నాకు. అంటే ఇప్పుడున్న సొసైటీలో చాలా వరకు మనిషికి మానవత్వానికి సంబంధం లేకుండా ఈ హత్యలు అనేవి ఎక్కువగా జరుగుతున్నాయి. కారణం ఏంటంటారు అసలు? డబ్బు, ఎంజాయ్మెంట్, డబ్బు అంతే, ఏం లేదు. ప్రాపర్టీస్ ఉంటే చాలు. అమ్మాయినే వాడు మంచోడా చెడ్డోడా, వాడు తాగుబోతాడా తిరిగిపోతాడా ఇప్పుడు కూడా చూడట్లేదు. వాడి దగ్గర డబ్బు ఉంటే చాలు ఇచ్చేసేస్తున్నారు. అమ్మాయి డబ్బుకి కాపురం చేస్తుంది, ఆస్తులకు పిల్లల్ని కంటుంది కదా, అందుకని వీళ్ళు కాపురం చేస్తున్నారని అమ్మాయిలను ఇలా ఇచ్చి అమ్మాయిల జీవితాలు, అమ్మాయిల పేరెంట్సే చేతులారా ఆగం చేసుకుంటున్నారు.